పరిశుద్ధుడైన దేవుడు, 10,000లో అతి కాంక్షణీయుడైన ప్రభువు, కెరూబులు శరాఫుల మధ్యలో ఆరాధించబడుతున్న ఆరాధ్య దైవమైన ఆ ప్రభువునకు, ఆ సర్వశక్తి కలిగిన ఆ దేవునికి నీవు కుమారుడుగాను కుమార్తెగాను ఉండుటకు ఆ యోగ్యతని పరిశీలించుకోవాలి. నేను స్నానం చేయబడ్డానా? నేను మహిమ కలిగిన వస్త్రములను ధరించి ఉన్నానా? రక్షణ వస్త్రం ధరించి ఉన్నానా? ఉల్లాస వస్త్రాన్ని ధరించి ఉన్నానా? నా కాళ్ళకి సమాధానకరమైన జోళ్లు తగిలించబడి ఉన్నాయా? నా చేతికి ఉంగరమనే అధికారం ఇవ్వబడి ఉన్నదా? అధికారాన్ని కోల్పోయి బానిసపు బ్రతుకుతున్నానా అనే విశ్లేషణ ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మీ అందరికీ కలగాలి. అప్పుడే ఈ సంవత్సర ప్రారంభంలోనే నా దేవుడు దీవెనకరమైనటువంటి వాక్కులు పలుకుతాడు. ఆ పలుకులలో ఉన్న దీవెన నీ నెత్తి మీదకి దిగి వస్తుంది. ఈ సంవత్సరం అంతా నీ బ్రతుకు దినములన్నిట నీ ఇల్లు స్వర్గసీమగా నీకుంటుంది. నీ వల్లు నీకు ఆరోగ్యకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. క్షేమకరమైన స్థితిని